ప్రముఖ నటుడు దర్శకుడు కె భాగ్యరాజ్ కన్నుమూతతో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో చెన్నైలో భాగ్యరాజ్ తుది శ్వాస విడిచారు. 75 సినిమాల్లో నటించిన భాగ్యరాజ్ 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక భాగ్యరాజ్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. చిత్ర పరిశ్రమలో స్క్రీన్ ప్లే మాంత్రికుడిగా పేరుగాంచిన భాగ్యరాజ్ పూర్తి పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో తమిళనాడులోని వెల్లంకోయిల్లో జన్మించారు. జి రామకృష్ణన్, భారతీరాజులకు అసిస్టెంట్గా కెరీర్లు ప్రారంభించారు. ఇక భారతీరాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు. 1979లో సుబరిల్లద చిత్తరంగల్ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. నటి ఊర్వశి, ఆమె సోదరి కల్పనలను ఇండస్ట్రీకి పరిచయం చేసింది భాగ్యరాజనే. ఇక తమిళ సినిమా 16 వెయ్యత్తినేళ్లతో తొలిసారి వెండితెరపై కనిపించిన ఆయన ఎన్నో చిత్రాలతో అలరించారు. భాగ్యరాజ్ కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, కథా రచయితగా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటారు. 1983లో వచ్చిన ఐకానిక్ చిత్రం ముందనై ముడిచ్చు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2014లో సైమా జీవిత సాఫల్య పురస్కారం లభించింది. భాగ్యరాజ్ రాసిన ఎన్నో అద్భుతమైన కథలు హిందీ, తెలుగు వంటి ఇతర భాషల్లో రీమేక్ అయి ఘన విజయం సాధించాయి. అమితాబ్ బచ్చన్, ఆఖరీ రస్తా, అనిల్ కపూర్ నటించిన ఓ 7 దిన్ చిత్రాలకు ఆయనే కథ అందించారు. ఇటీవలే తెలుగులో వచ్చిన 35 చిన్న కథ కాదు, కుబేరా వంటి చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.